అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల మార్చి నెల 7వ తేదీన ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు వైద్య సౌకర్యాలు అందక ఇక్కడ క్యాన్సర్ పేషెంట్లు వేరే రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ దాపరించింది. మనం చూస్తూ ఉన్నాం. 2019 సంవత్సరంలో క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందడం కోసం అప్పుడున్నటువంటి ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే 2024 మార్చి 7వ తేదీన ఎలాంటి వసతులు లేకపోయినా అప్పుడున్నటువంటి పార్టీ నాయకులు దీన్ని శంకుస్థాపన చేసి ప్రారంభించామని చెప్పాడు. కానీ ఇప్పటి వరకు ఈ క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి మౌలిక వసతులు, ముఖ్యంగా ఆక్సిజన్ పైపులు అయితేనేమి, అదేవిధంగా శానిటేషన్ వర్కర్లు అయితేనేమి, అదేవిధంగా బెడ్స్ అయితేనేమి, కరెంట్ సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందడం వల్ల దాదాపు 7 నెలలు అవుతూ ఉంది. ఇప్పటి వరకు ట్రీట్మెంట్ ఇక్కడ జరగట్లేదు. ట్రీట్మెంట్ జరగాలంటే ఎలక్ట్రీషియన్, అదేవిధంగా ఆక్సిజన్ పైపులు, జనరేటర్ కావాలని చెప్తా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఈ జనరేటర్ కోసం అయితేనేమి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వర్క్ల కోసం బిల్లులు పెట్టినప్పటికీ కొంతమంది ఇక్కడటువంటి హాస్పిటల్ అధికారులు పాత వర్క్లకి బిల్లులు పెట్టి దాదాపు 50 లక్షల రూపాయలు సహా చేశారని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 50 లక్షల నిధులపైన కూడా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. మార్చి నెలలో హాస్పిటల్ ప్రారంభమైతే ఇప్పటి వరకు ఒక పేషెంట్ను కూడా అడ్మిట్ చేసుకోలేకపోతున్నారంటే ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఏ విధంగా పనిచేస్తుందో అర్థమవుతూ ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా స్పందించి మంత్రి హోదాలో ఉన్నారు. కాబట్టి క్యాన్సర్ హాస్పిటల్లో మౌలిక వసతులు తక్షణమే కల్పించి క్యాన్సర్ పేషెంట్లకు మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కల్తీ పెరిగిపోవడం వల్ల చాలామంది ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్కు లక్షల్లో ఖర్చు అవుతూ ఉంది. పేద మధ్యతరగతి ప్రజలు క్యాన్సర్ ట్రీట్మెంట్కు ఖర్చు పెట్టుకోలేక అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కాబట్టి అలా ప్రాణాలు పోకుండా ఉండాలంటే స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్లో చిన్న మౌలిక వసతులు కల్పించి వెంటనే ఇక్కడ మెరుగైన వైద్య సౌకర్యాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ యువజన సమాఖ్య ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అఖిల భారతీయ యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు గల క్యాన్సర్ హాస్పిటల్ ముందు ధర్నా కార్యక్రమం చేపడతా ఉంది. ఈ ప్రభుత్వ సర్వజన వైద్యశాల దుస్థితి ఏ విధంగా ఉందంటే పేరు గొప్ప ఊరి దిబ్బ అనే విధంగా ఉంది. గత 7 నెలల క్రితం అంగు ఆర్భాటాలతో ఏర్పాటు చేసినటువంటి క్యాన్సర్ హాస్పిటల్లో మరి సరైన వైద్య సౌకర్యాలు అందించాలన్నా, రోగులకు నిజమైనటువంటి నిర్ధారణ పరీక్షలు చేసి వైద్యం సకాలంలో అందాలన్నా ఇక్కడ ముఖ్యమైనటివి మౌలిక సదుపాయాలైనటువంటి కరెంటు, ఆక్సిజను, బెడ్లు ఏర్పాటు చేయడము, అదేవిధంగా ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయడము. అయితే ఈ ప్రారంభించే ముందు ఈ అధికారులకు ఈ మౌలిక సదుపాయాలు కల్పించలేదా అని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఒక మేధావి డాక్టర్ ఏం చెప్తారంటే క్యాన్సర్ అనేది B17 విటమిన్ లోపం వల్ల క్యాన్సర్ వస్తూ ఉంది. మరి దీనిని డాక్టర్లు ప్రత్యక్షంగానో పరోక్షంగానో భూతద్దంలో పెట్టి ఈ కీమోథెరపీ, ఇంకో థెరపీ అని చెప్పి ఎడతెరపీ లేని పరీక్షలు చేసి ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వైద్యాధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తి నిదర్శనమే ఈ క్యాన్సర్ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం అనేది మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో కూడా మరి ఓపెనింగ్ చేసేటప్పుడు జిల్లా కలెక్టర్ కానీ, ప్రభుత్వ సర్వజన వైద్యాధికారి కానీ, ఇంకా మిగతా వారు కూడా ఉన్నారు కదా. మరి ఇప్పటికైనా మీరు నిజంగా క్యాన్సర్ రోగులకు నిజమైన నిర్ధారణ పరీక్షలు చేసి వైద్య సౌకర్యాలు అందించాలంటే క్యాన్సర్ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలతో పాటు సరైన వైద్యులను ఏర్పాటు చేసి తక్షణమే రోగులకు వైద్యం అందించాలని తెలియజేస్తాం. లేని పక్షంలో అఖిల భారత యువజన సమాఖ్యగా మేము దశల వారీ ఉద్యమం చేయడానికి కూడా వెనకాడమని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.